బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేశారు. రాజమండ్రి జిల్లా కోర్టు దగ్గర అనంతబాబును కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ను సర్పవరం పిఎస్ కు పోలీసులు తరలిస్తున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించాలని, ప్రలోభాలకు గురి చేశారని ఎమ్మెల్సీ అనంతబాబుపై సర్పవరం పిఎస్ లో కేసు నమోదైంది. రాజమండ్రి జిల్లా కోర్టు దగ్గర పోలీసులు అరెస్టు చేశారు. కాకినాడ జిల్లా సర్పవరం పిఎస్ కు ప్రత్యేక వాహనంలో తరలిస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్టు చేశారు. కాకినాడ జిల్లా సర్పవరం పిఎస్ కు ప్రత్యేక వాహనంలో తరలిస్తూ ఉన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించారంటూ కూడా కాకినాడలో కేసు నమోదైంది ఎమ్మెల్సీ అనంతబాబుపై. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అయితే మాత్రం ఈ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కోర్టులో అయితే సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అనంతబాబుపై మరో కేసు, అంటే సాక్షుల్ని ప్రలోభ పెట్టేందుకైతే మాత్రం కడియాల సతీష్, మాగంటి రాంబాబు వీళ్ళు ముగ్గురు మీద కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే మాత్రం నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదే కేసులో గత 3 రోజుల నుంచి కూడా అనంతబాబుని అరెస్ట్ చేసేందుకు అయితే మాత్రం పోలీసులు 4 బృందాలుగా మారి తనిఖీలు అయితే మాత్రం నిర్వహించారు. అందులో భాగంగా ఈ రోజు రాజమండ్రి జిల్లా కోర్టులో అనంతబాబు హాజరయ్యేందుకు వచ్చిన క్రమంలో అయితే పోలీసులు అయితే మాత్రం అదుపులోకి తీసుకున్న పరిస్థితి కూడా అయితే నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి అయితే మాత్రం కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ దగ్గర అయితే మాత్రం మరి కాసేపట్లో అనంతబాబు రాజమండ్రి దగ్గర నుంచి సర్పవరం పోలీస్ స్టేషన్ అయితే తరలించనున్నారు. తరలించిన అనంతరం ఈ కేసుకు సంబంధించిన పూర్తి స్థాయిలో విచారణ కూడా చేపట్టనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి గత 3 రోజుల నుంచి కూడా అనంతబాబు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అజ్ఞాతంలో ఉన్నారు. ఎవరికి కూడా కాంటాక్ట్ లేని నేపథ్యంలో 4 బృందాలుగా పోలీసు బృందాలు అయితే మాత్రం మారి దానికి సంబంధించి అయితే మాత్రం తనిఖీలు అయితే నిర్వహించారు. అనంతరం ఈ రోజు కోర్టు వద్ద అయితే మాత్రం అనంతబాబు కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే మాత్రం నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి కీలకమైన మలుపులు అయితే మాత్రం తిరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదే క్రమంలో కనుక కేసుకు సంబంధించి అత్యంత కీలకంగా ఉన్న 4 సాక్షులను కూడా ప్రలోభ పెట్టేందుకు వాళ్ళకి డబ్బుతో పాటు వాళ్ళని చంపేస్తానని కూడా బెదిరించినట్లయితే మాత్రం సాక్షులు ఫిర్యాదు అయితే ఇచ్చారు. ఆ ఫిర్యాదు క్రమంలో అనంతబాబుతో పాటు మరొక 4 అనంతబాబుకు సంబంధించిన మరొక 3 అనుచరులపై కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే మాత్రం ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే అనంతబాబు ఇప్పటి వరకు కూడా వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి ఇప్పటి వరకు అయితే మాత్రం బెయిల్లో ఉన్న పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. ఆ బెయిల్కి సంబంధించి అయితే మనం కనుక విజువల్స్ రూపంలో కనుక చూసుకుంటే కనుక రాజమండ్రి కోర్టు వద్ద నుంచి అనంతబాబుని అదుపులోకి తీసుకున్న పోలీసులు అయితే మాత్రం సర్పవరం పోలీస్ స్టేషన్ వద్దకు అయితే మాత్రం చేరుకున్నారు. సర్పవరం పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని సర్పవరం పోలీస్ స్టేషన్ లోపల కూడా తీసుకెళ్తున్న విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. బలరాం, ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి అయితే మాత్రం అనంతబాబుని అయితే మాత్రం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కోర్టు వద్ద అయితే మాత్రం అనంతబాబుని అదుపులోకి తీసుకుని లోపలికి తీసుకువెళ్తున్న విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. అయితే అనంతబాబుని అయితే మాత్రం ఎమ్మెల్సీ అనంతబాబుని అయితే మాత్రం అరెస్ట్ చేసి లోపల కూడా తీసుకెళ్లిన పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా అయితే వీధి సుబ్రహ్మణ్యం కేసుకు సంబంధించి ఇప్పటికే బెయిల్ పై ఉన్నాడు. అదే బెయిల్ కేసు అయితే మాత్రం సర్పవరం పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి జిల్లా కోర్టులో వాదాపవాదనలు కూడా నిర్ణయం కూడా తీసుకుంటాయి. ఎందుకంటే బెయిల్ కూడా రద్దు అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనిపై వాదాపవాదాలు కూడా నడుస్తాయి. అయితే ఇదే కేసుకు సంబంధించి అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం అనంతబాబుకి హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ కూడా వేశారు. ఆ స్క్వాష్ పిటిషన్ అంటే ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి స్క్వాష్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే మాత్రం కీలకమైన అంటే అనంతబాబు డ్రైవర్ గా ఉన్న వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి కీలకమైన మలుపులు అయితే మాత్రం చోటు చేస్తున్నాయని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి అయితే మాత్రం అనంతబాబును అయితే మాత్రం అదుపులోకి తీసుకున్నారు. ఇదే సర్పవరం పోలీస్ స్టేషన్ పోలీస్ సంబంధించి అయితే మాత్రం అంటే రవికుమార్ అనే సీఏ కూడా బిఆర్ లో కూడా పెట్టిన పరిస్థితి ఉన్నారు. దానికి సంబంధించి చిన్న కేసు అనే సీఏ అయితే మాత్రం స్పెషల్ ఆఫీసర్ గా కూడా నియమించిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొన్నాము.
ఆఫీసర్గా కూడా నియమించిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ బలరాం ప్రస్తుతానికి అయితే మాత్రం అనంతబాబును అయితే మాత్రం సర్పవరం పోలీస్ స్టేషన్కి అయితే తరలించిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్.